మొదలుపెట్టింది. కేవలం ఒక్కసారే దేవుని గురించి విని ఆమె హృదయం మొత్తం దేవునికి సమర్పించుకుంది. అప్పటి నుండి డాన్సులకు, థియేటర్లకు వెళ్ళడం ఆపేసింది. ఆ తర్వాత ఒక పోస్టర్లో చైనాకు మిషనరీలు కావాలి అని ఒక ప్రకటన చూసింది. అప్పుడు గ్లారిస్ గారు దానికోసం ఆలోచిస్తూ కనిపించిన ప్రతి వారికి దాని గురించి చెబుతూ ఉండేది. ఇలా డాక్టర్లను, నర్సులను, విద్యావంతులను, గొప్పవారిని, తెలిసిన వారిని, తెలియని వారికి కూడా చైనాకు మిషనరీలు కావాలి, మీరు వెళ్తారా అని గ్లాడిస్ గారు అడిగేవారు. వారిలో కొందరు మామూలుగా లేదు అని చెబితే, కొందరు ఈమెను ఎగతాళి చేసేవారు, ఇంకొందరు తిట్టిపోసేవారు. అయినా సరే పట్టు విడవని గ్లాడిస్ గారు ఒకసారి ఆమె తమ్ముణ్ణి ఇంట్లో పట్టుకొని, నువ్వు చైనాకు మిషనరీగా వెళ్ళాలి, నీకు కావాల్సిన ధన సహాయం జీవితాంతం నేను చేస్తాను అని చెప్పింది. అప్పుడు ఆమె తమ్ముడు అక్కడి నుండి